హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిస్ తేజస్ వరల్డ్. ఈరోజు బయటికి రాగానే చూసారు రోడ్డు మీద మొత్తం అన్నీ కూడా సూపర్ బైక్స్తో రైడర్ గ్రూప్ అయితే వెళ్తున్నారు. అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది బైక్స్ అన్నీ కూడా హోండా గోల్డ్ వింగ్ బైక్స్. అండ్ ఈరోజు చిన్న షాపింగ్ కానీ లేదంటే ఒక మాల్ ఉంది, అది చూద్దాం చెప్పి వెళ్తున్నాము. చూసారు కదా ఎదర్ రైట్ సైడ్ అంతా కూడా అది కొంచెం థాయ్ ట్రెడిషన్లా కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా చాలా పెద్ద మాల్ అనమాట. ఈ మాల్ పేరు థాయ్ మార్ట్ అని చెప్పి రాసింది. ఈ మార్ట్ పేరు అయితే థాయ్ మార్ట్ అంట. చిన్నదానిలో కనిపిస్తుంది కానీ చిన్నదైతే కాదు, చాలా పెద్ద మోడల్ అది. అండ్ దాని ఆపోజిట్ డ్రాగన్ సిటీ. సో ఫస్ట్ మనం అయితే థాయ్ మార్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఐస్ క్రీమ్, కోకోనట్ ఐస్ క్రీమ్ ఫేమస్ అంట. సో అదైతే టేస్ట్ చేద్దామని ఇందులోకి వచ్చాం. లోపల రాగానే చూసారా మొత్తం కూడా ఓపెన్ టు స్కై పెట్టి ఏరియా ఉంది. సో నేనైతే కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. ఇక్కడ ఫొటోస్ తీసుకునే ప్లేస్ ఇది. ఇదంతా ఏంటంటే థాయ్ స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి కదా, అదంతా ఎలా ఉంటుందని చెప్పి ఈ మాల్లో ఆ టైప్ పెట్టారు. మనం థాయిలాండ్ వెళ్ళకుండా మనం థాయ్ కల్చర్ అయితే చూడాలనుకుంటే ఇది. అండ్ పై ఫ్లోర్లో ఉంది, పై ఫ్లోర్ కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంది. సో నేను పైకి వెళ్ళా, అక్కడ చూసారు ఆటోస్ ఉన్నాయి అంతే. ఇంకా ఆల్మోస్ట్ అటు ఇటు కూడా చిన్న చిన్న షాప్స్ కింద పెట్టేసి ఉన్నాయన్నమాట. అండ్ ఇదే మనం అనుకున్న షాపు థాయ్ కోకోనట్ ఐస్ క్రీమ్ అంట. సో మనమైతే ఇంక ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. పైన పల్లీలు వేసి ఇచ్చారు, వెనకాల మా అన్నయ్య అయితే బిల్లు కట్టుకుంటున్నాడు. టేస్ట్ అయితే ఓకే, బాగానే ఉండింది. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా డ్రాగన్ సిటీలోకి ఎంటర్ అవుదాం. డ్రాగన్ సిటీ అంటే ఆ సైడ్ ఇది చాలా పెద్ద మాల్ అనమాట. గేట్ నెంబర్ 9 నుంచి ఎంటర్ అవుతున్నాం. అంటే ఎన్ని గేట్స్ ఉన్నాయి ఆలోచించండి. మార్ట్ చాలా పెద్దది ఇది. అండ్ ఇది బేసికల్గా ఏంటంటే అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి అనమాట ఈ మాల్లో. లైక్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, బట్టలు కానీ, క్లాత్స్ కానీ. చూసారా నేను వచ్చింది 9th గేట్. ఇంకా రైట్ సైడ్ ఎంత దూరం కనిపిస్తుందో ఇలాగ మల్టిపుల్ వెళ్ళడానికి ఉంటుంది అన్నమాట వేసుకోవడం ఇందులో. ఇది దాంతో కూడా ఒక బట్టల షాప్ ఉంది. దీని తర్వాత వచ్చేసి బ్యాగ్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, కరెంట్ వస్తువులు ఏంటో కదా, గ్యాడ్జెట్స్ వాటి గురించి అంతా ఉన్నాయి ఇవి. మేమైతే ఒక టాయ్ షాప్లోకి వచ్చాము. చూసారు రిమోట్ కార్స్ అవన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి అయితే. యాక్చువల్లీ నేను కూడా చిన్న కార్ తీసుకున్నా. ఈ బుడ్డోడు ఎవరైనా నా దగ్గరికి వచ్చాడు, మళ్ళీ వెనక్కి పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు. అబ్బాబాబు ఇక్కడ చూసారు రోలెక్స్ గడియారాలు ఉన్నాయి, రోలెక్స్ వాచ్లు అంటే ఎక్కువ. కానీ నాకు తెలిసి ఒరిజినల్ డూప్లికేట్ కూడా నాకు అర్థం కావట్లా. ఈ మాల్లో అన్నీ కూడా డూప్లికేట్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట, చైనా ఐటమ్స్. ఒక ఎలక్ట్రానిక్ షాప్లోకి అయితే వచ్చాం మనం. మొత్తం అన్నీ కూడా ఎక్కువ ఐఫోన్ రిలేటెడ్ ఉన్నాయి. భలే జిగేలంటే తిరుగుతున్నాయి, పార్టీకి కావాలంటే తీసుకొచ్చానమాట. సో మేమైతే వీళ్ళ దగ్గర ఒక గింబల్ అయితే ట్రై చేద్దామని తీసుకున్నాం. చూడటానికి డీజే గింబల్లా అనిపిస్తుంది కానీ అది చైనాది. 6,000 or 7,000 చెప్తున్నారు ప్రైజింగ్. నాకు కూడా అంతే నచ్చలేదు దాని క్వాలిటీ. సో ఒకసారి ఇంకా అలా టెస్ట్ చేసి దాన్ని అయితే వదిలేసి వచ్చేసాం మనం. నెక్స్ట్ వస్తే ఇక్కడ చూసారు రేడియం టీ షర్ట్స్ ఉన్నాయి, మెరుస్తూ ఉన్నాయి అన్ని టీ షర్ట్స్. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా జిగేల్ అంటే ఉంది. హౌస్ వేర్ ఉంటాయి కదా, హౌస్లోని లైటింగ్ అవన్నీ కూడా ఇది అనమాట. ఆకలి వేసి ఇంకా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. గంట కూడా బిల్ చేస్తున్నారు ఎవరిన భోజనానికి. ఆ పిజ్జా టైప్ ఇంకోటి ఉంది అన్నమాట, పైన కూడా కవర్ చేసి. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదైతే బాగుంది ఫుడ్ అయితే చూడటానికి. అది తనైతే మంచి ఎగ్జైటింగ్ ఉన్నాడనమాట. మన యూట్యూబ్ ఛానల్ గురించి వీడియో తీస్తున్నాం కదా, చూసి బాగా ఎగ్జైట్ అవుతున్నాడు. ఫ్రీగా ఇచ్చాడు ఇదంతా కూడా తినమని. ఇప్పుడు అంటే ఈ ఒక స్పూనే బాగా చెప్పేసి మనం అయితే వెళ్ళాం. ఇదైతే నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నది, ఫ్రీగా ఇచ్చిందేం కాదు. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. మన యూట్యూబ్ ఛానల్లో నేను కూడా రాసుకుని తీసుకున్నాడు అక్కడ. సో సబ్స్క్రైబ్ చేస్తాడంట. మనమేమో అన్నీ తెలుగులో ఉంటే మనవాడు ఎలా చేస్తాడు చూడాలి. ఇప్పుడు దాన్ని ఏం చూస్తాడు అసలు అర్థమవుతుంది అదనమాట. వాడేమో ఈజిప్టియన్ అండి, యాక్చువల్లీ వాళ్ళు కూడా కాదు, మనవాడికి హిందీ కూడా రాదు. సబ్స్క్రైబ్ చేసుకుంటా అని చెప్పి ఛానల్ ఏం తీసుకున్నాడు. చూద్దాం. సో టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంది ఇప్పుడు. బాగుందా, మీకు ట్రై చేయండి. తిన్నాను మీకు వద్దన్నాను. సో ఇది ఇక్కడ ఒక కార్ అయితే ఉంది, జేఏసీ అంట దీని బ్రాండ్. నేను వీడియో తీస్తుంటే ఎదుర చివరి నుంచి ఒక సెక్యూరిటీ గార్డ్ చూసి మెల్లగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. యాక్చువల్లీ నేను మళ్ళీ ఆయన తీయలేదు కానీ ఇప్పుడు నా వెనకాల వచ్చేసి వీడియో తీయకూడదని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కొంచెం వీడియోస్ తీసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక మార్ట్ దగ్గరికి వచ్చామంట మనం. ఇందులోనే ఒక షాప్ దగ్గరికి చిన్న ఫోన్ అయితే ఉండింది. మా అన్నయ్య ఆల్రెడీ దగ్గర ఇంతకుముందు షాపింగ్ చేశాడు. ఆ ఫోన్ చూసారు ఎంత ఉందో, వేలంత కూడా లేదు. అందులో మళ్ళీ డ్యూయల్ సిమ్, ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. అండ్ కాల్స్ వస్తాయి, అంత పని చేస్తుంది. MP3 ప్లేయర్ కూడా ఉండింది అందులో. అది మాత్రం అరౌండ్ 900 ఎంతో చెప్పాడు ప్రైస్ అది.
బాగుంది, క్యూట్గా అనిపించింది. సో థాయ్ మార్ట్ చూసారు కదా, చూడటానికి అది మాత్రం మంచి థాయిలాండ్ ట్రెడిషనల్ అనిపిస్తుంది. అండ్ ఈ వెనకాల ఇప్పుడు మన వెళ్ళిన మాల్లో అయితే మాత్రం అన్ని డూప్లికేటే, ఒరిజినల్ అయితే ఏముండవు. మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ అన్నీ డూప్లికేటే, వారంటీ అయితే ఏముండవు, ఎన్నెళ్ళు ఉంటాయన్నది తెలియదు. సో చూసుకుని కొనుక్కుంటాం. ఇంకా మేమైతే వెనక్కి రిటర్న్ అయిపోతున్నాం. రిటర్న్ అయ్యేటప్పుడు ఎదురు బ్లూ కలర్లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది టర్బైన్ బిల్డింగ్. చాలాసార్లు చాలా వీడియోలో చూపించే కానీ మీకు సరిగ్గా కనిపించాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఆ టర్బైన్స్ అన్ని కనిపిస్తున్నాయి, ఫ్యాన్స్ అన్ని తిరిగి బాగా కనిపిస్తున్నాయి కదా అని చెప్పి తీసాను. అయిపోయింది, మంచిగా ఎంజాయ్ చేసి వచ్చే బహ్రెయిన్లో అయితే కంప్లీట్గా అంతా నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ వ్లాగ్స్ కూడా మీకు నెక్స్ట్ అనుకుంటున్నాను. అండ్ లోపలికి వెళ్ళి ఇప్పుడు ఇమిగ్రేషన్ అంతా కొట్టుకుని ఇంకా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో మనం అయితే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యి, ఎయిర్పోర్ట్ చూడండి ఎంత బాగుంది ఇది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ బ్యాగేజ్ చెక్ ఇన్ దగ్గరికి వచ్చాము. చెక్ ఇన్ చేసి లోపలికి వెళ్ళి ఇమిగ్రేషన్ అండ్ సెక్యూరిటీ చెక్కి వెళ్ళాలి. మ్యాటర్ ఏంటంటే దారిలో ఒక అబ్బాయి, తెలుగు అబ్బాయి ఉన్నాడు అనమాట. తనకి ఇంగ్లీష్ అది రాదంటే మనతో పాటు ఇంకా కూడా కలిసి వెళ్తున్నాం. సో తను అయితే గేట్ దగ్గర దింపేసి నేనైతే లాంజ్కి వెళ్తున్నాను. ఇప్పుడు లాంజ్కి ఇప్పుడు కొంచెం లేట్ అయింది, వెళ్ళాలి. వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes అక్కడ కూర్చొని లాంజ్లో కూర్చొని సో రిటర్న్ అయితే వెళ్దాం. లెట్స్ గో. సో జస్ట్ లాంజ్లోకి అయితే ఎంటర్ అయ్యాం మనం. ఇది లాంజ్ వస్తున్నారు కదా లాంజ్. ఇది హైదరాబాద్ లాంజ్లో కాదండి, యాక్చువల్లీ చాలా పెద్దది. సో ఒకసారి రౌండ్ వేసి చూద్దాం. ఇవి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సలాడ్ అండ్ పొటాటోస్, పాస్తా టైపు, లైక్ బీఫ్, చికెన్ మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇదిగో ఇట్లయితే సలాడ్ టైప్ ఇవన్నీ ఉన్నాయి, పికిల్స్, సలాడ్స్ ఎట్సెట్రా. సో గ్యాస్ ఇదిగో నేను ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఒకడు ఒకడు ఇక్కడ దొంగ చూడడం మరి బహ్రెయిన్ సైడ్ తెలియదు కానీ సిగ్గుపడుతున్నాడే మనం వీడియో చేస్తుంటే. 2 సార్లు వచ్చిన వీడియో వచ్చి మాకు కొన్ని ప్రైవసీ ఇవ్వండి, ఎవరు లేనప్పుడు వీడియో తీసుకుంటారు కానీ ఉన్నప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నారు, మాకు ప్రైవసీ కావాలన్నారు. సో అందుకని చెప్పి కూడా ఎందుకని చెప్పి ఈ వీడియో ఆపేసి ఫుడ్ అయితే తినేసా. సో ఇప్పుడు ఒకసారి వెళ్ళి ఇంకా మీకు చూపించింది మెయిన్ కోర్స్ అండ్ నేను పక్కన సలాడ్స్ అన్నీ చూపించాను. అండ్ ఇక్కడ డ్రింక్స్కి ఉన్నాయి పక్కనే, ఒకసారి చూసుకుంటాం. ఇదిగో ఇందాక సలాడ్స్ అయితే చూసాను కదా, పికిల్స్ ఉంటాయి, ఇటాలియన్ ఇక్కడ పికిల్స్ ఇవన్నీ ఉన్నాయి. డెజర్ట్స్ వచ్చేసి ఇది బ్రౌనీస్ అండ్ అది చీజ్ కేక్స్, ఇవన్నీ టైప్ ఆఫ్ చీజ్ కేక్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ డ్రింక్స్ చూస్తే జ్యూసెస్, వాటర్ బాటిల్ అండ్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఇటు నార్మల్ సాఫ్ట్ డ్రింక్స్. బోర్డింగ్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 10 minutes అయింది. మెయిన్ ప్రాబ్లం అక్కడ ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా, తనకేం తెలియదు అమ్మ, కొంచెం కంగారు పడతాడు. సో నేను వెళ్ళి బోర్డింగ్ అయితే కంప్లీట్ చేసుకుని మనం లోపలికి అయితే వెళ్దాం. నేను ఆ అబ్బాయిని ఇక్కడ కూర్చోబెట్టి వెళ్తా అన్నా కదా, వెళ్ళాను. బట్ ఇప్పుడు ఆ అబ్బాయి అయితే ఇక్కడ లేడు, ఎటు వెళ్ళిపోయాడు మరి. ఇప్పుడు వాటిని ఎదుర్కోవాలి. తనతో పాటు నా చెక్-ఇన్ లగేజ్ ఉంటుంది కదా, అది కూడా తన దగ్గర ఉంచా. సో ఇప్పుడు ఎటు వెళ్ళాడో ఎదుర్కో చెప్పాను, అప్పటికి అక్కడే కూర్చుని ఉండే నేను వస్తా అని చెప్పి మరి చూడాలి. ఇదిగో మనవాడు ఇక్కడే ఉన్నాడు, నేను అందుకే ముందే ఎత్తుక్కున్నా. సో ఇప్పుడైతే ఇంకా బోర్డింగ్ వెళ్ళి అక్కడ నుంచి చెక్-ఇన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ అబ్బాయి ఎవరంటే మా అన్నల్లో వర్క్ చేసే కంపెనీ ఉంది కదా, అందులో ఒక ఆయన వర్కర్ వాళ్ళ అబ్బాయి అనమాట. నేను రావడం లేట్ అయ్యేప్పటికి వాళ్ళ అన్న కజిన్స్ వాళ్ళందరికీ కాల్ చేసి నా నెంబర్ వాళ్ళకి ఇచ్చి నాకు కాల్ చేస్తున్నాడు కనెక్ట్ అవ్వక. సో బోర్డింగ్ అంతా కంప్లీట్ చేసుకుని మనం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ప్లేన్లోకి ఎంటర్ అవుతాం. అది ఎంట్రీ ఉంది. సో వెళ్ళాక మన సీట్స్ అయితే చాలా చెక్ చేసుకుని కూర్చున్నాక కంటిన్యూ చేద్దాం. ఈరోజు ఫ్లైట్ అయితే మాత్రం ఫుల్ అయిపోయింది, అసలు ఖాళీ లేదు. యాక్చువల్లీ నేను బిజినెస్ క్లాస్ అడిగా కానీ అవి కూడా ఖాళీ లేదు అన్నారు ఇంకా అప్గ్రేడ్కి. సో విండో సీట్ కూడా రాలా ఇంకా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. ఇంకొక 4 hours అయితే మనం ఈ ట్రావెల్లోనే ఉండాలి. యాక్చువల్లీ లాస్ట్ టైం ఏంటంటే గేమ్స్ అవి ఆడుకున్నా కదా, ఇంక ఈసారి సైడ్ వ్యూ కూడా ఏం లేదు. ఇంకోటి స్క్రీన్లోని గేమ్స్ అవి ఆడుకోవడానికి ఏంటంటే ఇందులో స్క్రీన్స్ అవి కూడా పనిచేయట్లేదు. ఇది మీకు చూపిస్తా ఆగండి. డిస్ప్లేస్ అవి పనిచేయట్లేదు అన్నమాట. ఏమన్నా సినిమా చూద్దాం లేదంటే గేమ్ ఆడుకుందాం అంటే అదేం పనిచేయట్లా. మరి టైం పాస్ ఎలా వద్దు చూడండి. నాకైతే నిద్ర అయితే రావట్లేదు. అండ్ మనకైతే ఇంట్లో ఫుడ్ అయితే వచ్చేసింది. ఏమేమి ఫుడ్ వచ్చిందంటే నేనైతే చికెన్ రైస్ చెప్పాను, ఇక్కడ స్పాట్స్ టైప్ ఒకటి ఇచ్చారు, సలాడ్ లాంటిది అండ్ ఒక బిస్కెట్ అన్నమాట. అది డేట్స్ ఉంటాయి కదా, డేట్ జ్యూస్ తోటి బిస్కెట్. ఇది అయితే వాటర్, అది వాటర్ కప్లో ఇచ్చి ఇంకొక కప్ ఇచ్చారు దాన్ని పోసుకుని తాగడానికి. కుబూస్ను అండ్ ఫుడ్ ఇచ్చారు,
కాసేపు తర్వాత మళ్ళీ ఏదో ఆటో అప్డేట్ అయ్యి స్క్రీన్ అయితే ఆన్ అయింది, మ్యాప్స్ అయితే చూసా. అండ్ నేనైతే ఇంకా బోర్ కొట్టి మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ చేసా. చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే ఉన్నాయి ఇందులో. యాక్చువల్లీ సినిమా పెట్టుకుందాం అనుకున్నా కానీ నా పక్కన అబ్బాయి సినిమా పెట్టుకున్నాడు, అందులోంచి వాయిస్ రావట్లేదు. సో ఇంకా యూజ్ లేదు, నేను అందుకని గేమ్ స్టార్ట్ చేసుకున్నా. గాయస్ హైదరాబాద్ అయితే వచ్చినాం, కస్టమ్స్ అవన్నీ కూడా అయిపోయినాయి. అందుకని ఇదిగో డ్యూటీ ఫ్రీ అని చెప్పి అక్కడ ఇవన్నీ అమ్ముతున్నారు ప్రొడక్ట్స్, మంది ఎక్కువ ఉంది, ఆల్కహాల్. డ్యూటీ ఫ్రీ కొనుక్కుంటారని అడుగుతున్నారు, నాకు అవసరం లేదు. సో ఇంకా బయటకు వెళ్ళిపోతాం. దిగింది ఆల్మోస్ట్ దిగి ఇప్పటికీ ఒక 1 hour పైన అవుతుంది. అంటే చెక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. బయటికి రాగానే ఇదిగో క్రిస్మస్ డెకరేషన్ అంతా ఉండింది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. యాక్చువల్లీ నాతో పాటు వచ్చాడు కదా ఎదురున్న అబ్బాయి, వాళ్ళు కజిన్ వాళ్ళు కూడా బయట ఉన్నారంట. వెళ్ళిపోతున్నాను, నేను కూడా క్యాబ్ బుక్ చేసుకుని అయితే వెళ్ళాలి. యా, వెల్కమ్ బ్యాక్ టు ఇండియా గైస్. హైదరాబాద్ వచ్చాం మనం అయితే. సో బహ్రెయిన్ వ్లాగ్ ఎక్కడితో కంప్లీట్ అయిపోయింది. బహ్రెయిన్ సిరీస్ మీకు ఎలా అనిపించిందో మన వీడియోస్లో అయితే కామెంట్ చేయండి, నచ్చితేగానే చెప్పండి. సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మనం రెడీ చేద్దాం, మంచి సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం, చూద్దాం ఇంకా కొన్ని. సో అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్, బాయ్ బాయ్.